ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హిందీ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన స్త్రీ 2 ప్రస్తావన రావాల్సిందే. స్త్రీ 2 టాపిక్ వస్తే తమన్నా పేరు రావాల్సిందే. చేసింది చిన్న సీను, అది కూడా ఒక ఐటమ్ సాంగ్. అయినా తమన్నా ఎలా హైలైట్ అయింది చూద్దాం. హారర్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన స్త్రీ 2 బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతోంది. స్త్రీ ఫస్ట్ పార్ట్ లో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేయగా సీక్వెల్ కొచ్చేసరికి తమన్నాను తీసుకున్నారు. అయితే నోరాకిచ్చిన రెమ్యునరేషన్ కు 6 రెట్లు ఎక్కువగా తమన్నాకిచ్చారట. స్టార్ ఇమేజ్ ఉన్న ఐటమ్ సాంగ్ చేయడానికి వెనకాడని తమన్నా స్త్రీ 2లో చిన్న సీన్ తో పాటు ఐటమ్ సాంగ్ లో మెరిసి బాగానే వసూలు చేసింది. స్త్రీలో నోరా ఫతేహికి 25 లక్షలు ఇస్తే తమన్నాకు 1.5 కోటి ఇచ్చారట. యంగ్ హీరోలు స్టార్స్ అన్న తేడా లేకుండా అందరితో స్పెషల్ సాంగ్స్ చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది తమన్నా. కావాలయ్యా అంటూ జైలర్ ను రెచ్చగొట్టిన మిల్కీ బ్యూటీ స్త్రీ 2లో ఐటమ్ సాంగ్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలోనే అల్లుడు శ్రీను, జాగ్వర్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన తమన్నా ఇలాంటి ఆఫర్స్ వస్తే వదిలే ప్రసక్తే లేదంటోంది. తెలుగులో ఐటమ్ సాంగ్స్ అంటే స్టార్ హీరోయిన్స్ లో ముందుగా గుర్తుకొచ్చేది తమన్నానే. మహేష్ సరిలేరు నీకెవరు, ఎన్టీఆర్ జైల్ అవకసులో మెరిసిన తమన్నా ఐటమ్ స్టార్ అనిపించుకుంది. తమన్నా కెరీర్ 19 ఏళ్ల క్రితం 2005లోనే హిందీ మూవీతో మొదలైంది. ఇన్నేళ్లుగా తెలుగు, తమిళంలో స్పెషల్ సాంగ్స్ చేసినా హిందీలో మాత్రం ఐటమ్ గర్ల్ గా కనిపించలేదు. ఫస్ట్ టైం స్త్రీ 2 మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన తమన్నా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఓదెలా 2లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆమె స్టార్ హీరోయిన్ కాదు, అదిరిపోయి హిట్స్ ఉన్నాయంటే అది లేదు. కానీ ఇండియన్ సెలబ్రిటీస్ ను తల తన్నే ఇమేజ్ ని సంపాదించుకుంది. బ్లాక్ బాస్టర్స్ లేకపోయినా, క్రేజ్ లేకున్నా అది ఎలా సాధ్యమైంది? సినిమాలోనే కాదు, రాజకీయ రంగాల్లో ఇండియన్ టాప్ సెలబ్రిటీస్ లిస్ట్ లో 3వ ప్లేస్ లోకి ఎలా వచ్చింది చూద్దాం. శ్రద్ధా కపూర్ పాపులారిటీలో ప్రధాని మోదీని క్రాస్ చేసేసింది. ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కోహ్లీకున్నారు. ఈ టీమిండియా క్రికెట్ ప్లేయర్ కి 270 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే 91.8 మిలియన్ ఫాలోవర్స్ తో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సెకండ్ ప్లేస్ లో ఉంది. 91.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్న మోదీని శ్రద్ధా కపూర్ క్రాస్ చేసేసి 91.5 మిలియన్ అనుచరులను సంపాదించింది. స్త్రీ 2 హిట్ తర్వాత ఒక్కసారిగా శ్రద్ధ ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇన్స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ లిస్ట్ లో 5వ ప్లేస్ ని అలియా భట్ సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ తో ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, RRR వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలియా ఇన్స్టా ఫాలోవర్స్ 85.2 మిలియన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం రణబీర్ తో కలిసి లవ్ వార్ మూవీ చేస్తోంది. ప్రియాంక చోప్రా టాప్ 2లో ఉందంటే ఈ అమ్మడికి గ్లోబల్ వైడ్ క్రేజ్ ఉంది. అలియా భట్ 5వ స్థానం ఆక్రమించిందంటే బాలీవుడ్ లవ్లీ కపుల్ ఇమేజ్ ఉంది. 2010లోనే వెండితెరకు పరిచయమైన శ్రద్ధా కపూర్ కు సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. బ్లాక్ బాస్టర్స్ చూస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన స్త్రీ 2 కెరియర్ లో టాప్ గా నిలిచింది. 4-5 హిట్లున్నా స్టార్టం దక్కలేదు. అయితే సాహోలో ప్రభాస్ తో నటించడంతో అందరి చూపు ఈ అమ్మడి వైపు పడింది. లాస్ట్ 2 సినిమాలు తూ జూటా, మై మక్కడ్, స్త్రీ 2 వంటి బ్యాక్ అండ్ బ్యాక్ హిట్స్ శ్రద్ధకు కలిసొచ్చాయి. ఇన్స్టాలో ఫాలోవర్స్ ని పెంచేశాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూ లేని పరిస్థితి నెలకొంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఆ నోట ఈ నోట టాక్ వ్యాపించి జనాలను సినిమాలకు రప్పించేవి. కానీ ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ కావడం లేదు. బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి, సాధారణ లాభాలే వస్తున్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కనీసం 10-15 కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయడం లేదు. ఎందుకు? పెద్ద సినిమాలు హిట్ అయితే 200 నుంచి 300 కోట్లు ఈజీగా, ఒక్కోసారి 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. గతంలో చిన్న సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపేది. చిత్రం, నువ్వే కావాలి వంటి లో బడ్జెట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద 15 నుంచి 20 కోట్లు కలెక్ట్ చేశాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సినిమా రిలీజ్ అయిన వెంటనే బాగుందన్న టాక్ వస్తే ఇంకేముంది, కాసుల వర్షం కురుస్తుందని ఎదురు చూసే నిర్మాతలకు కలెక్షన్స్ షాక్ ఇస్తున్నాయి. అదేమిటో గానీ ఒక్కోసారి బొటాబొటీగా బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి, లేదంటే సాధారణ లాభాలు దక్కుతున్నాయి. రీసెంట్ గా ఒకేసారి 4-5 సినిమాలు వచ్చినా ఒక్కటే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ కి తగ్గట్టే 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. సినిమాను 3.25 కోట్లకు అమ్మితే 4 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఆయకు వచ్చిన టాక్ తో పోలిస్తే వచ్చింది తక్కువే. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ క్రేజీ మూవీస్ గా రిలీజ్ అయితే హడావిడి లేకుండా ఆయ వచ్చింది. పాజిటివ్ టాక్ తో వర్కింగ్ డేస్ లోనూ నిలబడిన 10 కోట్ల మార్క్ దాటేట్టు కనిపించడం లేదు. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరో కావడంతో చిత్ర యూనిట్ తారక్ ను కలిసింది. అలాగే సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించడంతో బన్నీ కూడా చిత్ర యూనిట్ ను అభినందించాడు.
మరి ఈ ప్రమోషన్ సినిమాకు ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలి. మరి ఈ నెలలో ముందుగా వచ్చిన చిన్న సినిమా కమిటీ కుర్రోళ్లు సినీ రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. 11 మంది కొత్త హీరోయిన్లతో నిహారిక నిర్మించిన ఈ సినిమా లాభాలు తీసుకొచ్చిన 5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమా చూసిన చిరంజీవి మాట్లాడుతూ చిత్ర యూనిట్ పడిన కష్టం తెరపై కనిపించిందని మెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఈ విచిత్రమైన పరిస్థితితో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా ఆనందించడానికి వీల్లేదు. టాక్ కి తగ్గ లాభాలు దక్కడం లేదు. పాజిటివ్ టాక్ మూవీస్ పై ఆడియన్స్ చిన్న చూపుకు రీజన్ ఏంటి? హిస్టారికల్ మూవీ రజాకార్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా ఆ స్థాయిలో వసూళ్లు కనిపించడం లేదు. చివరికి బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోణకు రాక పాజిటివ్ టాక్ వచ్చిందనుకుంటే బ్రేక్ ఈవెన్ తో సరిపెట్టుకుంది. చిన్న సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. నెల దాటకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పుడు చూసుకుందాంలే అన్న ఫీలింగ్ లో ఉండిపోయారు. పెరిగిన టికెట్ రేట్లు కూడా థియేటర్స్ వైపు చూడనివ్వడం లేదు. చిన్న సినిమా అయినా హనుమాన్ లాంటి గ్రాండ్ ఇయర్ మూవీస్ లేదంటే స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే జనాలు వస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే హిట్ గ్యారంటీ అన్న రూలు సడలుతోంది. కమెడియన్ సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ను గీతా ఆర్ట్స్ సొంతంగా రిలీజ్ చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన శరణ్య మంచి పర్ఫార్మెన్స్ గా నిరూపించుకున్న సినిమా 5 కోట్ల షేర్ కూడా తీసుకురాలేదు. వచ్చిన టాక్ తో పోల్చుకుంటే కలెక్షన్స్ తక్కువే. చిన్న సినిమా హిట్ అయినా థియేటర్స్ కు వెళ్లి చూడాలి అన్న ఆసక్తి ఆడియన్స్ లో క్రమంగా తగ్గుతోంది. టికెట్ల రేట్లు భారం కావచ్చు, ఓటీటీకి ఎడిక్ట్ కావడం కావచ్చు, డిజిటల్లోనే చూస్తామని డిసైడ్ అయిపోయారు. కొన్ని హిట్ సినిమాలు టికెట్ రేట్లు తగ్గించినా ఈ సమాచారం ఆడియన్స్ దగ్గరికి చేరడం లేదు. ఓటీటీలో చూసుకుందామన్న ఆలోచన జనాల్లో బాగా పెరిగిపోవడంతో చిన్న సినిమాలు భారీ లాభాలు పోగొట్టుకుంటున్నాయి. సమంతకు ఏమైంది? మయోసైటిస్ నుంచి కోలుకున్నాక నార్మల్ గా కనిపించిన శామ్ ఉన్నట్టుండి బక్కగా మారిపోయింది. శామ్ ఆకారంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఎందుకు సన్నబడిందో నెటిజన్లే చెప్పేస్తున్నారు. ఏమని డయాగ్నోస్ చేస్తున్నారో చూద్దాం. సమంతకు ఏమైంది? సమంత ఏంటి ఇలా తయారయ్యింది? వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీలో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించడంతో పాటు ఈవెంట్లో పాల్గొంది. ఈ అమ్మడిలో ఆనాటి ఉత్సాహం, హుషారు కనిపించలేదు. మయోసైటిస్ ప్రభావంతో ఆ ఎనర్జీ లేదనుకుంటే ఫేస్ లో కళ కూడా బాగా తగ్గిపోయింది. సమంత సన్నబరడంతో ఎవరికి తోచినట్టు వారు కారణాలు చెప్పేస్తున్నారు. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోలేదని కొందరంటుంటే నాగ చైతన్యతో విడాకుల తర్వాత చేయితూ శోభిత నిశ్చితార్థం జీర్ణించుకోలేక నిద్రలేని రాత్రులు గడిపిందని, ఆ ఎఫెక్ట్ శామ్ ఫేస్ లో కనిపిస్తోందని మరికొందరు కథనాలు అల్లేశారు. మయోసైటిస్ తర్వాత సమంత ఫేస్ లో కళ తగ్గింది. మళ్లీ ఫేస్ లో ఆనాటి గ్లో కనిపించట్లేదు. అరుదైన వ్యాధి వచ్చిన తర్వాత నటించిన ఖుషి, సీటాడెల్లో సోగా కనిపించిన సమంత పికిల్ బాల్ లీగ్ ఈవెంట్ లో మరీ బక్క చిక్కింది. అందులోనూ కొన్ని యాంగిల్స్ లో ఏజ్డ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ డల్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో పెడుతున్న వీడియోల్లో సీటాడెల్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనూ ఇలాగే కనిపించింది సమంత. ఇంకా వెయిట్ తగ్గితే ఆ ఎఫెక్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పడడం ఖాయం. సమంత ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాలో లీడ్ రోల్ పోషించడంతో పాటు స్వయంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులైనా ఇంకా సెట్స్ పైకి రాలేదు. కొందరు నటీనటులు తెరపై ఓవర్ యాక్షన్ చేస్తారు. పావలా దగ్గర రూపాయి చేస్తున్నారని అర్థమైపోతుంది. కానీ ఓ గ్లామర్ బ్యూటీ మాత్రం కెమెరా వెనకాల మాత్రమే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎందుకంటే కెమెరా ఆన్లో ఉంటే నటించలేదు. ఆఫ్ కాగానే రియల్ లైఫ్లో ఈ అమ్మడి చేసే అతి అంతా ఇంత కాదు. ఇంతకీ ఏం చేసింది అనేగా? వాల్తేరు వీరయ్య, స్కంద, బ్రో, ఏజెంట్ తో వరుస ఐటమ్ ఆఫర్స్ తో ఊర్వశి రౌతేలా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. డాన్స్ ఎరకదీసిన ఎక్స్ప్రెషన్స్ అంతంత మాత్రమే. ఈ మధ్య యాక్టింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ గ్లామర్ బ్యూటీకి ప్రమోషన్ అంటే పిచ్చి. ఏదో ఒకటి చేసేసి వార్తల్లో ఉండాలనుకుని అబాసుపాలవుతూ ఉంటుంది. రీసెంట్ గా ఈ అమ్మడి వేలికి దెబ్బ తగిలింది. గాయం కనిపించలేదు. కాస్త రక్తం బయటికొస్తే ఈ అమ్మడు చేసిన హడావిడికి అందరూ షాక్ అయ్యారు. ఏకంగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. మానిటర్ తో ఐసీయూ కేర్ బిల్డప్ ఇచ్చింది. వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఊర్వశిని ఓ ఆట ఆడేసుకున్నారు. ఓవర్ యాక్టింగ్ అంటూ కొందరు, కాస్త పసుపు రాస్తే పోయేదానికి ఆక్సిజన్ మాస్క్ అవసరమా అంటూ ట్రోల్ చేశారు. ఆ మధ్య డంబెల్స్ ఎత్తుతూ తెగ బిల్డప్ ఇచ్చింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టు ఫీల్ అవుతోందంటూ సెటైర్లు వేశారు నెటిజన్లు. ఊర్వశి ఏది చేసినా ఇలాగే ఓవర్ డోస్ తోనే ఉంటుంది. ఊర్వశిని చూస్తుంటే మహేష్ డైలాగు, ఓసిని ఏషాలు డైలాగ్ గుర్తుకొస్తోంది. ఆ మధ్య 30వ ఏట అడుగు పెడితే లవ్ డోస్ 2 సాంగ్ సెట్స్ లో పుట్టినరోజు వేడుక జరిగింది. ఆల్బమ్ నిర్మాత పాప్ సింగర్ హనీ సింగ్ 3 కోట్ల కేక్ ప్రెజెంట్ చేశారని చెప్పుకున్నాడు. 3 కోట్ల కేక్ కటింగ్ అనేసరికి నెటిజన్లు ఊరుకుంటారా? ట్రోలింగ్ తో రెచ్చిపోయారు.
చరిత్రలో నిలిచిపోతుందని హనీ సింగ్ అంటే చరిత్రేముంది, చింపేస్తే చిరిగిపోతుందంటూ అదుర్స్లోని బ్రహ్మానందం డైలాగ్ వాడేసుకున్నారు. ఊర్వశి ఇలా ఓవర్ యాక్షన్ చెయ్యడం, ట్రోలింగ్ కి గురి కావడం కామనే. ఎంత ట్రోలింగ్ చేస్తే అంతగా రెచ్చిపోతోంది.